ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పెద్దలు, పూజ్యులు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర పిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కాపు సెల్ అధ్యక్షుడు ఉన్నటువంటి లింగం సిద్ధేశ్వరరావు వచ్చారు. అలాగే వేదిక మీద మిగిలిన రాష్ట్ర పిసిసి స్థాయి నాయకులు, న్యాయవాదులు, లీగల్ సెల్ నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ వైలేషన్, అలాగే శాంతి భద్రతల విఘాతం కలిగేటటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అనే అనుమానం, అలాగే వాళ్ళు ఈ రాష్ట్రంలో జరిగే సైబర్ నేరాలు, నిన్నగా మన కైజీచేలో జరిగినటువంటి పట్టపగల్లో ఇళ్ల దోపిడీ, ప్రతిరోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు, ఎక్కడ చూసినా కూడా అశాంతికి నిలయలాగా ఉంది వాడ ఈ కూటమి ప్రభుత్వంలో. ముఖ్యంగా వాడ అదే సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తిని వీళ్ళ మనవాళ్ళు మన గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఏదో నేరారోపణ మీద ఏదో నాన్-బెయిల్ వారెంట్స్ అవి ఉన్నాయని తీసుకొచ్చిన తర్వాత పోలీసుల బాధ్యత ఏంటంటే విత్ 24 hours కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. ఏదన్నట్టు చట్టపరంగా జరగాలి తప్ప చట్టాన్ని చేతులు తీసుకునే హక్కు ఎవరికి కూడా లేదు. అది వాళ్ళు తీసుకున్నారనే ఆరోపణ, దాని మీద వాళ్ళ నిరంతర కమిటీ కూడా బెదవాడ బార్ శిక్షణ వారు కూడా కమిటీని, ఆ కమిటీ కూడా అక్కడికి వెళ్ళడం, కొన్ని వాస్తవాలు తీసుకురావడం కూడా జరిగింది. వారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కొంత విచారణ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే బాధ్యతకు వెళ్ళినటువంటి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు లా అండ్ ఆర్డర్లో ఇవాళ పోలీసుల యొక్క తీరేంటి. ఒక నేరస్తుని తీసుకొచ్చారు, ఎందుకని నేరస్తుని దాసి తల్లిదండ్రులు భయప్రాంతాలకు గురి చేసి ఎందుకు చేస్తున్నారు? అతను ఏమైనా టెర్రరిస్టా, లేకపోతే ఏదైనా దేశ ద్రోహ నేరాలకు ఏమైనా పాల్పడిన వ్యక్తి, ఏమైనా బయటకు వ్యక్తి, ఏమైనా పంపలు మునిగిపోయే పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడా మానవ హక్కుల రక్షణ కోసం కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వాలు ఇప్పుడు వైఫల్యం చెందినా ముందుండి ప్రజా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని సందర్భించగా మనం చేస్తాం. ఎందుకంటే వాడు కూటమి ప్రభుత్వ అధికారం కోసం అధికారం ఎలా సంపాదించాలి, వీళ్ళని ఎలా ఆటదారులు దింపేయాలనేటటువంటి జగన్ గారు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు పాత్ర తప్ప ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ కానీ, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు కానీ పట్టించుకునే నాయకుడు లేడు. వాడు ఏ పోరాటం చేయాలని కూడా ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించేది వాడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూడా మీకు నేను సమీకరణం చేస్తాను. దాని మీద వాళ్ళ పెద్దలు ఈశ్వరరావు గారు వచ్చారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలని వారు తెలియజేస్తారు. సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు చాలా హడావిడి చేసింది. ఏ విధంగా సినిమా యాక్టర్ని ఎవరినో తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కొండపల్లిలో పెట్టారని, ఆ ఐపీఎస్ ఆఫీసర్ని 3 4 పోలీసులు సస్పెండ్ చేసి చాలా హడావిడి చేసి లా అండ్ ఆర్డర్ అంటే అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా బిహేవ్ చేసింది. గత సంవత్సరం నుంచి చూసుకుంటుంటే రాజకీయాలకే ఈ లిక్కర్ కేసు అది జీవితాంతం నడుస్తూ ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది లిక్కర్ కేసు అని. లిక్కర్ కేసు రాజకీయాలకి ఎప్పుడైతే గవర్నమెంట్ వాడుకుంటుందో లా అండ్ ఆర్డర్ని, పోలీసులు కూడా కింద స్థాయిలో వాళ్ళ ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖున మార్కాపురం నుంచి గాదే సాయి కృష్ణ తీసుకురావడం జరిగింది. వెంటనే వాళ్ళ అమ్మగారు వెళ్ళి అడిగితే ఫోన్ లాక్కున్నారంట స్టేషన్లో. ప్రతి పోలీస్ స్టేషన్లో ముందు మనిషి వెళ్ళగానే ఫోన్ లాక్కోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. నిజాయితీగా ఉండి పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకున్న వాళ్ళు ఏదన్నా అడగటానికి వస్తే ఫోన్ తీసేసుకోవడం ఎందుకు? ఏమన్నా దొంగ పని చేస్తున్నారా? లేకపోతే లా అండ్ ఆర్డర్ని, దేశాన్ని కాపాడే పోలీసులు మీరు ఎప్పుడు చూసినా ఫోన్ లాక్కోవడం అదొక ఆచారం అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ రాజకీయాలకి పోలీసులు వాడిందో, పోలీసులు సొంత పనులకి లా అండ్ ఆర్డర్ని వాడుతున్నారు. ఈ గాది సాయి కృష్ణ మిస్సింగ్ను హైకోర్టులో లాయర్ల పౌరొక్క సంఘం బెజవాడ బార్ వాళ్ళు వేశారు. దాని మీద ఒక వారంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
సిఐ గారే మీ అబ్బాయి ఇక రాడు, మీ అబ్బాయి పని అయిపోయిందని అన్నట్టుగా వాళ్ళ తల్లిగారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా లాండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని కోర్టులని, లాయర్లు, చట్టాలని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరే శిక్ష అమలు చేసే లెక్క అయితే ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ లాయర్లు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు? పోలీసులు తమ కర్తవ్య తీసుకొని కోర్టుకి ప్రొడ్యూస్ చేయకుండా ఈ విధంగా ప్రవర్తించినందుకు మన హోమ్ మినిస్టర్ గారు చిన్నదానికి సైకిల్ మీద తిరిగేసి పబ్లిసిటీ స్టంట్లు తప్ప లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పద్ధతిలో ఏమీ లేదు. మేడం గారు ఇమీడియట్గా ప్రెస్ మీట్ చేసి గాది సాయికృష్ణ వివరాలు 24 గంటల్లో బయట పెట్టాలని, ఏమన్నా అన్యాయం జరిగితే కనుక పోలీస్ స్టేషన్పై చట్టపరమైన చర్యలు తీసుకొని సినిమా యాక్టర్ కేసులు ఏ విధంగా అయితే ఐపీఎస్ని వాళ్ళని సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారో ఈ కేసులో కూడా ఆ విధంగా చేసి తమ నైతిక బాధ్యతను నిరూపించుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రోజున విజయవాడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రరత్న భవన్కి వచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి ఉన్నటువంటి ముఖ్యమైన అంశములు ఒక 2 విషయములుగా తెలుసుకున్నాము. ఒకటి వచ్చేటప్పటికి గాదే సాయికృష్ణ ఉరఫ్ పిల్లా సాయికృష్ణ అనే అతను మిస్సింగ్కి సంబంధించి నా అంశం ఒకటైతే, రెండో అంశం వచ్చేటప్పటికి కొన్ని రోజుల క్రితం రాజధాని ప్రాంతంలోని శాఖమూరు నుంచి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలకి సంబంధించి ఈ యొక్క కార్యక్రమం చెప్తున్నాము. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏదైతే పిల్లా సాయికృష్ణ అనే అతన్ని పోలీసులు చట్టం చేతుల్లోకి తీసుకొని అతన్ని వారి తల్లిదండ్రుల సంరక్షణలో నుంచి తీసుకొచ్చారనే సంఘటన మొన్న వెలుగులోకి వచ్చింది. తర్వాత దానికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు హేబియస్ కార్పస్ ఫైల్ చేసి దాంట్లో నుంచి అక్కడ ఉన్నటువంటి డివిజన్ బెంచ్ వారు దాని మీద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 10 రోజుల్లో అతని యొక్క ఆచూకీ తెలియజేయాలని చెప్పి కోర్టు వారు తెలియజేయడం జరిగింది. అందుకని ఈ కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డీప్గా వెళ్ళదలుచుకోలేదు. కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరగడం వల్ల ఆ మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఈ రోజున మాట్లాడుతున్నాం. ఏదైతే ఒక ప్రక్రియ ఉంటుందో, ఒక పర్సన్ అరెస్ట్ చేసిన తర్వాత అతను 24 గంటల లోపల మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం ఒకటి, తర్వాత అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కానివ్వండి, లేకపోతే అతనికి సంబంధించినటువంటి ఎవరైతే వారు ఉంటారో వారికి ఇప్పుడున్నటువంటి బిఎన్ఎస్ఎస్ ప్రకారం వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ మరి ఈ చట్టంలో ఉదహరించినటువంటి ఈ ప్రొవిజన్స్ని, సెక్షన్స్ని వాళ్ళు ఫాలో అవ్వకుండా మరి చేస్తున్నారనే విషయాలు బయటికి రోజు రోజుకి వస్తున్నటువంటి దాంట్లో క్లారిటీ కావాలని చెప్పి ఈ రోజున ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వ్యవస్థ ఈ రోజున ఇలా ఉంది కాబట్టి సమాజం ఒక రకంగా బాగుందని చెప్పొచ్చు. కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇట్లాంటి సన్నివేశాలు జరిగినప్పుడు వ్యవస్థ మీదే అనుమానం వచ్చేటువంటి చర్యలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలుగా మరి సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు భయభ్రాంతులకు గురవ్వకుండా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విధంగా పోలీసు వారికి సూచనలు చేయడానికి మరియు పోలీసు వారిని మేమేమి ఎండగట్టడానికి ఏమీ ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ వాళ్ళు రక్షించాల్సినటువంటి ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయో వాళ్ళు రక్షించాల్సిన వాళ్ళు మనకి ఆపోజిట్గా వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మనం ఎలా దాన్ని ఎదుర్కోవాలనే దాని మీద ఈ యొక్క సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ పోలీసు వారు తక్షణమే స్పందించి అతని యొక్క ఆచూకీ తెలియజేసి వారి తల్లిదండ్రులకి వారి బిడ్డను అప్పచెప్పి ఒకవేళ అతను ఏదన్నా కేసులో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ కేసుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకొని అది కోర్టు పరంగా తీసుకోవాలని, అట్లానే అతనికి సంబంధించి మీకు కస్టడీ అవసరమైతే వెళ్ళొచ్చు, మీకు చట్టంలో రైట్ ఉంది, మీరు పోలీస్ కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అతను మీరు కస్టడీలో తీసుకుని ఇంట్రాగేషన్ చేయొచ్చు, దాన్ని ఎవరు అడ్డుకోలేదు. కానీ ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు మాత్రం అది సమాజంలోకి ఒక బ్యాడ్ మెసేజ్గా, ఒక నెగిటివ్ మెసేజ్గా వెళ్తుంది, వ్యవస్థ మీదే అనుమానం వచ్చేటట్టుగా దారితీస్తుంది. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోమని ఈ యొక్క సమావేశంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రెండో అంశం ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఇంకోటి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు శాఖమూరులో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థ అని చెప్పి పోల్చారు. వైఎస్ఆర్సీపీకి
వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థల నుంచి వచ్చినారు. మాతృ సంస్థ అంటే ఏంటి? అసలు వాళ్ళు మా పార్టీలో ఉన్నారా? మా కూటమిలో ఉన్నారా? దేంట్లో ఉన్నారు? వారి రాజకీయ విధానాలు వేరు, మా రాజకీయ విధానాలు వేరు. వాళ్ళ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. మీరు ఎలా పోలుస్తారు? అంటే అసలు అసలు ఏ టైప్ ఆఫ్ మెసేజ్ని మీరు సభ్య సమాజంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రజల్ని ఈ అనుమానాలు క్రియేట్ చేసి వారిని ఒక స్వేచ్ఛగా ఉన్నటువంటి సమాజంలో ఇట్లాంటి విష ప్రచారం చేయడం వల్ల వాళ్ళు ఎంత ప్రలోభాలకు గురవుతారు. కాబట్టి మళ్ళీ దానికి చెప్తూ అధినాయకులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ముగ్గురు కింద నాయకత్వం మీద దృష్టి సారించాలంట. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారు ప్లీజ్ సీ యువర్ బ్యాక్ యార్డ్. అంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ఏం ఉపయోగం ఉంది? ఇండియా ఇండియా అంటాడు. ఇండియా కాదు, ముందు మీ పార్టీ చూసుకున్నానని చెప్పడం జరిగింది నన్ను ప్రెస్ మీట్లో. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోండి, ప్రతి రాష్ట్రానికి ఏఐసిసి నుంచి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఏఐసిసి సెక్రటరీలు 2 ఉంటారు. వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మేము చేసేటువంటి ప్రతి అంశంలోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ వారికి తెలియజేసి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేయడం అంతా ఒక పద్ధతి, ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యాంగం కూడా ఒకటి ఉంది. దాంట్లో మేము పొందుపరుచుకొని ఏదైనా రాజ్యాంగబద్ధంగానే చేయాలని చెప్పి వెళ్తున్నాము. మొన్న రీసెంట్గా జరిగినటువంటి జిల్లా అధ్యక్షుల ఎంపికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని కలిసి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని వారి యొక్క అభిష్టానికి మేరకే జిల్లా అధ్యక్షులను నియమించడం జరిగింది. ఇంత ప్రొసీజరల్గా, ఇంత ప్రాసెస్గా వస్తున్నటువంటి మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని మీరు అంత విమర్శించాల్సి, వాళ్ళకి తెలియజేయాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ మీరు మీ పార్టీలో ఉన్న లొసలొసలు తెలుసుకోండి. దాసరాము గారి ఇష్యూ ఒకటి ఉంది, దాని గురించి తెలుసండి. తర్వాత మీ పార్టీలో ఇంకా ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకోండి. అవేమి తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఏదో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయాన్ని కనుక తీసుకురాకున్నట్టయితే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణలో సభ సవ్యంగా జరిగేది. ఎట్లా ఉందంటే మీరు ముందుగానే రోడ్డు మీద మేకులు జల్లుతున్నానంటే మీరు చర్యలు చేయకుండా ఉన్నట్టయితే, మీ పార్టీ కార్యకర్తలు కానీ, మీ కుటుంబ కార్యకర్తలు కానీ కమెంట్స్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు చేయకుండా ఉన్నట్టయితే తెలంగాణ సభ జరిగేది. మీరు వేసి దాని మీద మళ్ళీ వాళ్ళ చేత మాటలనిపించి మళ్ళీ అక్కడికి వెళ్ళి సభ పెడతామంటే ఎలా కుదిరింది? అదే రోజున అక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరుగుతూ కొన్ని వేల మంది పోలీసులు వచ్చి వాళ్ళ యొక్క సభల్లో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడానికి ఉంటే మీరు అక్కడికి వచ్చి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి చేస్తున్నారు? కాబట్టి తెలుసుకోండి ఈ విషయాన్ని. ఇక్కడితో వారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ లాకప్ డెత్ జరిగింది, మిస్సింగ్ జరిగింది అని విజయవాడలో ఒక పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటే మీడియాలో వార్తలు రాట్ల. బార్ అసోసియేషన్లో దానికి సంబంధించి 20 గొట్టాలు వచ్చినాయి. 2 గొట్టాలు కూడా చూపించాల. మల్లెమూడి సతీష్ గారు సారీ మా మైకులు వచ్చి సారీ 20 మైకులు వచ్చినాయి, ఒక్కసారి కూడా లేదు. మా అప్పీలు, మా రిక్వెస్ట్ ఏంటి, చనిపోయారని ఆరోపణలు చెప్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి మేము ఇంతమందిని కలిసి ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. కొద్దిగా సమన్వయం పాటించండి, మా వార్తను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, అభ్యర్థన అనేదా భావించద్దు. మేమేం చెప్తున్నామంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదే సాయి కృష్ణ అనే అబ్బాయి మిస్ అయ్యాడు అని ఆరోపణలు ఎదుర్కొంటా ఉంటే ఆ తల్లి విచారించి పోలీస్ స్టేషన్కి వెళితే లేదు మీ ఊడు చచ్చిపోయాడు అని చెబుతున్న పరిస్థితుల్లో నిజాలు తెలియటం కోసం నగర పోలీస్ కమిషనర్ గారు, డీజీపీ గారు మనకు కూతవేడు దూరంలో ఉండాలి. ఇంత పెద్ద సంఘటనని ఒక పక్కేమో రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన మీద 3 ప్రాంతాల్లో బ్రహ్మాండంగా సభలో సమావేశాలు పెట్టుకుంటున్నాం, బ్రహ్మాండంగా పరిపాలిస్తామని చెప్తా ఉంటే ఒక యువకుడు చనిపోయాడు, మట్టి అయిపోయాడు అని చెప్తా ఉంటే దీని మీద వార్తలు రాకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే విజయవాడలో ప్రతి దానికి బార్ అసోసియేషన్ ముందుండి పోరాడుతుంది. బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీ కూడా గాదే సాయి కృష్ణ ఏమయ్యాడు అంటా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు నగర పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కూడా తీసుకొని మా నాయకులందరినీ కామన్ డయాస్ మీద కూర్చోబెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గాదే సాయి కృష్ణ బతికున్నాడా లేదా?
బతుకుంటే చెప్పండి, లేకపోతే కుటుంబ సభ్యులకి చూపించండి, లేకపోతే నష్టపరిహారం సంగతి ఏదో తేల్చండి. అంతేకాకుండా బాధ్యులు ఎవరైతే ఈ అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడా ఏదైందా అనే దాని మీద క్లారిటీ ఉండాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ మీద పోలీస్ కమిషనర్ రకరకాలుగా రోజు పత్రికా విలేకరుల సమావేశం పెడతారు కదా. ఎందుకని ఈ విషయం మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టరు? అతని మీద కేసులు ఉన్నాయి అని చెప్పి ఊకే 22 కేసులు ఉన్నాయి, 42 కేసులు ఉన్నాయి అని చెప్పి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. కేసులుంటే చంపేస్తారా? అరే నిన్నగాక 10 సంవత్సరాలు విజయవాడ ఎంపీ చేసిన కేసీనేని నాని అయ్యో నా స్నేహితుడిని పట్టుకొని కొడుతున్నారో, అక్రమ కేసులు పెడతా ఉన్నారో, ఇది వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పి పాపం వాపోయాడు. మీ మీడియాలో విస్తృతంగా వార్త వచ్చింది. అరే అండ వాళ్ళని అటాక్ చేస్తున్నారు, అండలేని పేదల్ని మీరు మిస్సింగ్ చేసి చంపేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీకి బెజవాడ నగర బార్ అసోసియేషన్కి ఒక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. మేము పౌర హక్కులు కాపాడతాము, అలాగే పేదల తరపున మేము నిలబడతాము. దీనికి బాధ్యులైన అధికారుల మీద విచారణ చేసి శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.